క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై మార్చి 24న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడుతున్నట్లు సిఐటియు అనుబంధమైన క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు బి జగన్ తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ధర్నా పోస్టర్ను యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె పోల్ నాయుడుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్లకు పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన సామాజిక భద్రతా చట్టం చేయాలన్నారు. డ్రైవర్లకు, కస్టమర్లకు ఉపయోగపడేలా ఓలా, ఊబర్, ర్యాపిడో తరహాలో యాప్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లకు ఉరితాడు వంటి మోటార్ వెహికల్ చట్టం 2019 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీమా ప్రీమియం, టార్గెట్ ఛార్జీలు తగ్గించి గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ క్యాబ్ డ్రైవర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మేము అడుగుతుంది ఏదైతే గతంలో డిటిసి గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు రాడార్ సిస్టమ్ ఈ డ్రైవర్లకే కాదు ప్రయాణికులకు కూడా నష్టం, యాక్సిడెంట్ జరిగితే ఇబ్బంది కాబట్టి దాన్ని రద్దు చేయాలని చెప్పారు. ఈరోజు ఓలాలో కానీ, ఊబర్లో కానీ, ర్యాపిడ్లో కానీ లింక్ అయిన ప్రతి ఒక్కరం మేము కనీసం 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కారు కొని డీజిలు, దాని మెయింటెనెన్స్ పెట్టుకొని ఈరోజు దాంట్లో లింక్ అయి ఉన్నాం. అటువంటిది ఈ రాడార్ సిస్టమ్ పెట్టడం వల్ల యాక్సిడెంట్లు జరిగి ఈరోజు ప్రాణాలు పోతూ ఉన్నాయి, ప్రయాణికులు ప్రాణాలు పోతున్నాయి. మరి అటువంటిది ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి అడిగితే మా చేతులు లేదని చెప్పేసి ఓలా, ఊబర్, ర్యాపిడోలు చెప్తున్నారు. నిన్న డిటీసీ గారిని, కలెక్టర్ గారిని, సిపి గారిని కలిసాం. వాళ్ళు పరిష్కారం చేస్తానని చెప్పారు. కానీ యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి సీటు బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నారు ఒక పక్కన. రెండో పక్కన యాక్సిడెంట్ కారణమైన రాడార్ ట్రిప్లు ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. రెండోది ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడం. ఇప్పటి వరకు మేము పెడతా ఉన్నాం పెట్టుబడి కేంద్రానికి, రాష్ట్రానికి 56,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము పన్నుల రూపంలో కడుతున్నాం. ఇంక సరిపోదంట. ఓబర్ని, ఓలాని, ర్యాపిడో కూడా మేమే పోషించాలి. కాబట్టి వాళ్ళందరికీ 3 రోజులకి 400 రూపాయలు మేము అదనంగా ముందుగా పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? పెట్టుబడి పెట్టినాడు ముందు పెట్టాలి. కానీ మేము పెట్టుబడి పెట్టి ఇప్పుడు కారుకి ఆల్రెడీ 10 లక్షలు పెట్టింది కాకుండా ఈరోజు వాళ్ళ యాప్కి కూడా మేమే పెట్టుబడి పెట్టాలని చెప్పడం విరుద్ధమైంది, చట్ట వ్యతిరేకం. కాబట్టి ఎప్పటికైనా సరే ఈ 2 ఆటల్ని రద్దు చేయాలి. మూడోది, ఇప్పటికే ఇస్తున్న రేట్లు ఇవ్వకుండా రేట్లు తగ్గించడం. మేము అడుగుతున్నాం, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీరు రేట్లు తగ్గించండి, నిత్యావసర ధరలు తగ్గించండి, మాకు రేట్లు తగ్గించండి. మరి నువ్వేమి 205% రేట్లు పెంచామని చెప్తున్నావు నువ్వే పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ గారు. మరి మాకు రేట్లు తగ్గించడం ఏంటి? ఇది ఎక్కడి వరకు సమంజసం అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు దీనికి కారణమైన మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా సవరణ చేయాలి. సవరణ చేయకపోతే రేపు 23వ తారీఖున ఇక్కడే మహాధరణ చేయబోతున్నాం. అప్పటికీ పరిష్కారం చేయకపోతే ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి ఇంట్లో కూడా ముట్టడి చేయాలనుకున్నాం. మంచి ప్రభుత్వం అనుకుంటున్న టీడీపీ ఎక్కడికి వెళ్తున్నట్లు? ప్రశ్నించడం కోసం వస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు? ఈరోజు బీజేపీ గారు విదేశీయులు వద్దని చెప్తున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళారు మీరు? మరి విదేశీ ఓబర్ని ఎందుకు మీరు బ్లాక్ చేయరు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇక్కడ యాప్ పెట్టరు? యాప్ పెట్టి నడపలేరు. ఇక్కడ ఆ రకంగా నడిపే వరకు ఈరోజు నిరుద్యోగులుగా ఉన్న, పీజీలు చదువుకున్నా, డిగ్రీలు చదువుకున్నా, స్వయం ఉపాధి సంపాదిస్తున్న మా మీద దాడి చేయడం కాదు, ఈరోజు ఓలా, ఊబర్ మీద దాడి చేయండి. ఆ రకంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ సమస్య పరిష్కారం చేస్తే ఓకే, లేకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.